తమ ద్వారా సభ అందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే అధ్యక్ష, ఏదైతే అద్భుతమైన కలర్స్ టీడీపీ కలర్స్ వేయలేదు అక్కడ, అందరికీ ఆమోదయోగ్యమైన కలర్సే ముఖ్యమంత్రి గారు చెప్తే మేము 3-4 సార్లు కలర్స్ ఆ విధంగా వేసి ట్రయల్స్ చేసి తర్వాత కలర్స్ ఫైనలైజ్ చేసి లైట్ క్రీమ్ కలర్ వేయటం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఇందాక మంత్రివర్యులు చెప్పారు, ఈ జగన్మోహన్ రెడ్డి హాఫ్ వైట్ హాఫ్ బ్లూ కలర్స్ ఎందుకు వేశారు, మాకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేదని చెప్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, వేయకపోతే బొక్కలు దోసేస్తారని భయంతో వేశారు కాంట్రాక్టర్స్ అందరూనే. అత్యంత దారుణంగా ఆ రోజు మీటింగ్ విశాఖపట్నంలో జరిగింది. బొత్స సత్యనారాయణ గారు అప్పుడు ఉన్న మంత్రివర్యుల అధ్యక్ష, మంత్రివర్యులు ఇప్పుడు ఎమ్మెల్సీగా తర్వాత శాసన మండలిలో కూడా వారు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వారు స్వయాన మీరు ఏదో ఇన్ రైటింగ్ రాసి ఇవ్వండి సార్ అంటే, మా మాటే జీవో, ఎవరి మాట అండి, మా మాటే జీవో అని చెప్పిన పెద్ద మనిషి బొత్స సత్యనారాయణ గారు. ఆయన ఎందుకు చెప్పారు? జగన్మోహన్ రెడ్డి చెప్పారు కాబట్టి మేము చెప్తున్నాం, మీరు చేయండి అన్నారు. ఆ రోజు శ్రీలక్ష్మి గారు మేడం గారు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. కాబట్టి మాటే జీవో అని చెప్పి మోసం చేసింది వైఎస్ఆర్ ప్రభుత్వం అధ్యక్ష. వాళ్ళు ఎన్ని మోసాలు చేసినా మోసాలని మనం ప్రజల మీద రుద్దకూడదు కాబట్టి అది భరించవలసిన బాధ్యత మంత్రివర్యుల పైన ఉంది కాబట్టి వాళ్ళు కూడా పేమెంట్ ఇచ్చేవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం అధ్యక్ష. పేమెంట్ ఇవ్వమని చెప్పారు కదా, పేమెంట్ ఇవ్వడానికి ప్రొవిజన్ లేదు. ఆ ప్రొవిజన్ లేకపోతే మమ్మల్ని పేజీలు మళ్ళీ పీకించుకోవడం చేయాలా? ఇంతటితో ఈనాటి సమావేశం ముగిసింది. తిరిగి సోమవారం ఏమండి దయచేసి కూర్చోండి. నేను మాట్లాడుతున్నప్పుడు కూడా మీరే నుంచుని మాట్లాడేసి ఇష్టం వచ్చినట్టు ఉంటాం, కరెక్ట్ కాదు. దయచేసి కూర్చోండి సభ్యులు. ఇంతటితో ఈనాటి సమావేశం ముగిసింది. తిరిగి సోమవారం 18 నవంబర్ ఉదయం 9 గంటలకు అందరూ సమావేశం అవుదాం. నమస్తే.